అసెంబ్లీకి జగన్ వస్తున్నాడు. ఇక కూటమికి దబిడి దిబిడే అంటూ మొన్నట్నుండి తెగ ఎలివేషన్స్ ఇచ్చిన వైసీపీ వాళ్లకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మొన్నటి వరకు అసెంబ్లీకి రాను అని మొండికేసిన జగన్ ఎట్టకేలకు తన మనసు మార్చుకుని శాసనసభకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలైన కొద్ది నిమిషాలకే జగన్తో సహా వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. 60 రోజుల అటెండెన్స్ అంటూ తెరమీదకొచ్చిన అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ అండ్ కో అందరూ ఊహించిన విధంగానే వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు. వైసీపీ వాళ్లు దీనికి వ్యూహమని పేరు పెట్టుకోవచ్చుగాక, కానీ సామాన్య జనాలు అలా అనుకోరు. జగన్ లాంటి నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించి పోరాటం చేయాలని వారు కోరుకుంటారు. జగన్ అసెంబ్లీ పోరాటం ఒక్కరోజు ముచ్చటితో ముగిస్తే ప్రజల్లో ఆయనపై కాస్త వ్యతిరేకత భావం వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన వాళ్లు జగన్పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాల్లో పరారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో కూటమి వర్గం కామెడీ చేస్తోంది. అసలు ఎందుకు సభకొచ్చినట్టు, ఎందుకు నిమిషాల్లోనే వాకౌట్ చేసినట్టు అని అడిగితే ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అనే సాకు చెప్తున్నారు వైసీపీ వాళ్లు. గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నినాదాలు మొదలుపెట్టిన వైసీపీ నేతలు చివరికి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే సభ నుంచి వాకౌట్ చేశారు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది ఎవరిస్తారో, ఎవరివ్వాలో తెలుసుకోలేకపోతున్నారు. ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అది ప్రజల చేత ఇవ్వబడాలి. అంతేకాని ఎవరికి నచ్చినట్టు వారికి, వారి పార్టీలకు హోదాలు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం. వైసీపీకి ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా, జగన్కు దక్కని ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కోసం ప్రభుత్వంతో పోరాడితే ఫలితం ఉంటుందా? ఇటువంటి చర్యలతో జగన్ చేజేతులా తన గౌరవాన్ని, తన పార్టీ ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్నారు. ఆయన చట్టసభల్లో మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది ప్రజా వ్యతిరేక విధానాల గురించి. దానికి ప్రతిపక్ష హోదాతో పనేముంది? ప్రభుత్వం విధానాల మీద పోరాటం చేస్తూ ఉంటే అది ప్రతిపక్ష హోదా కంటే ఎక్కువ గౌరవాన్నిస్తుంది. అసెంబ్లీలో జగన్ని కట్టడి చేయడం, అడ్డుకోవడం సాధారణంగా జరిగేవి. అయ్యో, జగన్ మా కోసం తపన పడుతుంటే ఆయన్ని ప్రభుత్వం మాట్లాడనివ్వడం లేదు అనే సానుభూతి కూడా ప్రజల్లో స్టార్ట్ అవుతుంది. అంతేకాని స్వప్రయోజనాల కోసమో, తమ వ్యక్తిగత హోదాల మేరకో అసెంబ్లీకి వెళ్లాల్సిన పనిలేదు. అదే విషయాన్ని మీడియాలో ప్రస్తావించినా సరిపోతుంది కదా. సో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, తనకి ఏ హోదా లేకున్నా ఒక సాధారణ ఎమ్మెల్యేగా చట్టసభల్లో తన పోరాటం జగన్ సాగించొచ్చు. ఇలాంటి పోరాటాలతోనే జగన్ ఈ స్థాయిలో ఉన్నాడు అనే విషయం ఆయన మర్చిపోకూడదు. కూడదు అంటే అనర్హత వేటుకు భయపడి ఏదో నామమాత్రంగా ఒక్కరోజు కొద్ది నిమిషాలు అసెంబ్లీలో దర్శనమిచ్చి పిరికోడిలా పారిపోయారు జగన్ అండ్ కో అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది.